ఇక తీన్మార్ మల్లన్న అండ్ కవిత గొడవ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గొడవైంది. తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి, కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసన, గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్ల కాల్పులు. సో నిన్న జరిగింది. క్యూ న్యూస్ కార్యాలయంలో దాడికి దిగిన జాగృతి కార్యకర్తలు మల్లన్న ఛాంబర్లోకి రావద్దని హెచ్చరిస్తూ తుపాకీ ఎక్కుపెట్టిన ఆయన గన్మెన్ శ్రీనివాస్. ఇప్పుడు ఆమెకు తెలియదా ఆయన ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉంటారు, నేను పంపించేదంతా అమాయకులు, వీళ్ళంతా వాళ్ళు ఏమైనా ఆవేశంలో ఏమైనా అటు ఇటు అయితే అక్కడ కాల్పులు జరుగుతాయి, లేకపోతే వాళ్ళు కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది అనే కనీస సోయి ఉండాల్సిన అక్కర్లేదా కవితకి? ఆమె నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ప్లాన్ బెడ్సి కొట్టింది. చాలామంది సరే ఆడ ఇప్పుడు ఆ రక్తంలో జాగృతి వాళ్ళ రక్తం కూడా ఉంటుంది అందులో. కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు ఏదైతే పగలగొట్టిరో వీళ్ళు వచ్చి ఆ గాజులు అంతా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని మొత్తం ధ్వంసం చేసిరో దాంతోనే తీసుకొని వీళ్ళు గాయాల పాలయ్యారని అంటున్నారు. అంటే వాళ్ళు పగలగొడుతుంటే గాయాలైనయా, లేదు యువతలో ఉన్న వ్యక్తులు ఏమన్నా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏంది ఇది దాడి చేస్తున్నారని వాళ్ళని ఏమన్నా అటు ఇటు గోచిపడేసిరా? రెండు వైపులా గాయాలైనవి. మరి ఇప్పుడు ఎవరిదండి బాధ్యత? మల్లన్న ఆయన ఏంటి కంచం పొత్తు మంచం పొత్తు అన్నాడు, అది ఎట్లా అంటాడు అని అన్నారు కదా. ఇప్పుడు ఆయన అన్నది మీకు నచ్చకపోతే వివిధ మార్గాలు ఉన్నాయి కదా. ఆయన ఆఫీసు ముందుకెళ్ళి శాంతియుతంగా ఒక ధర్నా చేయండి, లేదు మీరు కంప్లైంట్ చేయండి, ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి ఆయన అన్నది తప్పైతే. నేను ముఖ్యమంత్రిని కావాలనే ఆ కలడు అంటున్న మీరు ముఖ్యమంత్రి ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి అవుతారా? పొద్దున్నేస్తే బీసీ అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు, డ్రామా చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు దాడులు చేసిన వాళ్ళు ఎవరి మీద దాడి చేశారు? బీసీల మీదకి బీసీలనే ఉసిగొలిపారు. ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళు చేసిన కార్యకర్తల్లో కూడా బీసీలే ఉన్నారు, అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు ఆయన అట్లా అని ఉండాల్సింది కాదు అన్న. ఇప్పుడు నాకు ఆయన గొడవ ఏం లేదు, నాకు మీద ఎందుకు అన్నాడో, మరి నీకు ఆయన గొడవ లేనప్పుడు ఆయన ఎందుకు అంటాడు? ఆయన అంటున్నాడు నేను నెగిటివ్గా పాజిటివ్గా నేను ఎందుకు అంట, అది తెలంగాణ దాంట్లో భాగంగా నేను అన్న మాట తప్ప నాకు ఆమె మీద ఇదే ఉన్నది, దాంట్లో నెగిటివ్ ఏముంది పాజిటివ్ ఏముందని మాట్లాడుతున్నారు కదా ఆయన కూడా. మరి ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా? మేము అనేది ఒకటే, ఒకవేళ ఆయన అన్నది తప్పు అయితే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి నిరసన వ్యక్తం చేయడానికి. మాట్లాడండి మీరు బయటకు వచ్చి. మందిని పంపి అప్పుడు ఆడ అటాక్ జరిగితే ఇటువైపు అటువైపు ప్రాణాలు పోతే ఎవరిదండి బాధ్యత? మీరు ప్రశాంతంగా ఉంటారు ఏసీ రూమ్లలో దర్జాగా, మళ్ళీ పోయి ఇంకో 4 కంప్లైంట్స్ ఇస్తారు. అసలు ఇదేం సంస్కృతి తెలంగాణలో? ఆ రక్తపాతం ఏంది, ఆ రక్తం ఏంది, ఆ గాల్లోకి కాల్పులేంది? ఇది ఒక రకంగా ఇది కూడా ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసినట్టే కదా. ఈమెనే పోయి ఆడ దాడి చేయిస్తుంది, మళ్ళీ ఈమెనే పోయి కంప్లైంట్ ఇస్తున్నది. మరి నువ్వు దాడి చేయించిన దానికి మరి నీ మీద నువ్వు శిక్షార్హురాలివి కాదా? ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి నేను దాడి చేయించిన అంటుంది. మరి మీ నాయన అన్న మాటలు, ఇప్పుడు ఆ మాటను నువ్వు విడమరిచి కంచం పొత్తు మంచం పొత్తు అంటే మంచం పొత్తు అని ఒక మహిళను అంటారా అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీ కుటుంబం భాష లా కొడుక అని కూడా మీరు చాలాసార్లు అన్నారు. లా కొడుక అంటే ఏంది? అంటే ఆ కొడుకు వాళ్ళ అమ్మని ఏమని తిడుతున్నట్టు మీరు ఆమె మహిళ కదా. యూట్యూబ్లో కొడితే పచ్చి బూతులు వస్తాయి మీ ఫ్యామిలీ మాట్లాడినవి. కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో మీ నాయన. మరి కిషన్ రెడ్డి కూడా ఆనాడు పోయి మీ నాయన ఇంటి మీద దాడి చేసి మొత్తం అన్ని వలగొట్టి రావాలి. దాని మీనింగ్ ఏంది? అంటే ఉత్తది ఏమన్నా సాఫ్ట్ పదమ సాంస్క్రిట్ అదేమన్నా? మరి ఆనాడు మీరు మాట్లాడినారా? అరే మీకు ఒక మాట అన్నందుకు మీకు ఇంత ఇబ్బంది అవుతున్నదే. మీరు ఇవాళ ఎన్ని భూములు కబ్జా చేసిరు కవిత గారు మీరు చెప్పండి? ఎన్ని భూములలో బ్లూ షీట్లు నాటి ఎస్సీ ఎస్టీ బీసీల భూములు లాక్కున్నారు? ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేసేంత, దుబాయ్లో 60 కోట్ల విల్లాలు ఫ్లాట్లు కొనేంత, వాచ్ 20 లక్షల వాచ్ పెట్టేంత పరిస్థితి ఎట్లా వచ్చింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది సంపాదన అంతా? మీరు మీకు ఒక మాట అన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. సర్వం కోల్పోయిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీల కుటుంబాల పరిస్థితి ఏంది? నేరేళ్ల ఇష్యూ జరిగింది ఆనాడు మాట్లాడినావా? అందులో ఎస్సీ బీసీలే ఉన్నారు, ఎస్సీలు బీసీలే ఉన్నారు. మరి ఆనాడు మీ అన్న ఈచెంప ఆచెంప వాయించినవా? ఇప్పటికీ వాళ్ళు 8 ఏళ్ళు అయిపోయింది ఆ ఘటనకి, ఇంకా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. 2 చావు బతుకుల మధ్యన ఉన్నారు.
మాటకి మీరు ఇంత రియాక్ట్ అవుతే మరి వాళ్ళు ఏం చేయాలి? 8 మంది వచ్చి మీ ఇల్లు తగలబెట్టాలా ఆ రోజు. ఆ 8 మంది వచ్చి మీ ఇల్లులు తగలబెట్టాలా ఆ నేరాల బాధితులు వచ్చి. ఇక ఎవరికి వాళ్ళు కంప్లైంట్, మళ్ళా కంప్లైంట్ ఇచ్చిన ఆమె కంప్లైంట్ ఇస్తుంది. ఆమె కంప్లైంట్ కాపీ అన్న ఉండే. ఆమె డ్రామాలు మామూలుగా ఉండే. యాక్టింగ్లో వీళ్ళని మించిన వాళ్ళే లేరండి. ఈమెనట బీసీల మీద కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి దిగొచ్చి రిజర్వేషన్ల జీవో తీసుకొచ్చిండట. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఒకటే అడుగుతున్నా, కవిత నన్ను అట్లా అనడం తప్పు అని ఆమె అంటుంది కదా, మరి అట్లా అనడం తప్పు అని మీ కుటుంబం భావిస్తుందా, భావించట్లేదా? మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఏది ఇంతవరకు? అట్లా అంటారా అనే ఒక స్టేట్మెంట్ ఎందుకు వస్తలేదు? దీనికి ఆన్సర్ చెప్పండి కదా. కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేస్తలేడు? హరీష్ రావు ఎందుకు కేటీఆర్ అని ట్వీట్ చేసిండా? లేదే కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేస్తలేడు? హరీష్ ఎందుకు మాట్లాడతలేడు? మీ నాయన ఎందుకు మాట్లాడతలేడు? అసలు బీఆర్ఎస్ కండువాని మెడలో వేసుకున్న ఏ కార్యకర్త బయటకు వచ్చి కవితకు అనుకూలంగా ఎందుకు మాట్లాడతలేరు? ఫస్ట్ మీరు మీ ఇంట్లో ఉన్న దాన్ని సెటరైట్ చేసుకోండి. నీ కుటుంబంలోంచే నీకు సపోర్ట్ లేదు, ఎవరు మీ వెనకాల లేరు. ఇగో ఆమె నిన్న మల్లన్న మీద ఇచ్చిన కంప్లైంట్. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్కు రిఫర్ చేయాలని కోరుతూ శాసనమండలి సభ్యురాలైన కల్వకుంట్ల కవిత అనే నాపైన శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గౌరవ చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న మల్లన్న గారు ప్రజాప్రతినిధులైన నాపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని 2 ఏళ్లుగా ఉద్యమిస్తుందట. 2 ఏళ్లుగా మీ ఉద్యమం లిక్కర్ దందా మీద, డబ్బులు సంపాదించడం మీద. 10 ఏళ్ళుగా మీరు ఏం ఉద్యమం చేసిరో చెప్పండి అమ్మా. 2 ఏళ్ళుగా మీరు ఉద్యమిస్తున్నారు కదా. 2014 నుంచి 2023 దాకా మీరు ఓడిపోయేదాకా మీరు చేసిన ఉద్యమం ఏంది? ఏ ప్రజల కోసం మీరు కష్టపడ్డారు చెప్పండి? భూములు మింగిరు, దందాలు చేసిరు, లిక్కర్ దందాలు చేసిరు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఢిల్లీ వేదికగా బీసీ గొంతుకగా నిలిచిందట. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని బలంగా గొంతు వినిపిస్తుందట. డ్రామా చూడండి. తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఆలస్యం అవుతుండటంతో ఢిల్లీ వేదికగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాం. ఈ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర కేబినెట్ బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిందట. ఇదట ఈమె చేసిన పోరాటం అట. మరి మీ పార్టీ అట్లా అంటలేదుగా. మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, మరి మీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. ఈ జీవో అంతా చిత్తు కాగితంతో సమానమని మీ పార్టీ అంటుంది కదా. దానికి సమాధానం చెప్పు. ఆన్సర్ ఉండదు. క్లారిటీ లేని రాజకీయాలు చేసుకుంటా ఉనికి కోసం ప్రయత్నం చేసి దాడులు చేస్తామంటే సమాజం గమనిస్తూనే ఉంటుంది కదా. తీన్మార్ మల్లన్న గారు నా పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసన మండలిలోని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని రూల్ నెంబర్ 262C సబ్ రూల్ 1 కింద కోరుతున్నాను అని ఈమె లెటర్ రాసింది. మరి దాడి సంగతి ఏందమ్మా? దాడి సంగతి ఏంది? ఆ బ్లడ్ ఏంది? ఆ కథ ఏంది? ఆ వ్యవహారం ఏంది? మరి మీ సభ్యత్వం అట్నే ఉంచాలనా? పోలీసుల అదుపులో 4 ఉన్నారట మొత్తానికి. మరి వాళ్ళని అరెస్ట్ చేసిర్రా? నిన్న ఒక వీడియో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏంది, డైరెక్ట్ ఆడ ఉన్న గన్మెన్నే కొడుతున్నారు. మరి గన్మెన్ని కొట్టే అధికారం మీకు, పోలీస్ కదా. గన్మెన్ అంటే ఏంది? పోలీస్ కదా. మరి పోలీసుని కొట్టే అధికారం మీకు ఎక్కడిది? అన్ని సీరియస్ అఫెన్సెసే. ఇప్పుడు రేపు పొద్దున కేసులు పెడతారు. గాల్లో కాల్పులు జరిగినాయి, ఆడపోయి పోలీస్ మీద దాడి చేసిర్రు, మొత్తం ఆడ రక్తపాతము. ఇప్పుడు వాళ్ళు సీరియస్, ఆ మధ్యలో ఉన్న వాళ్ళంతా సీరియస్ కేసెస్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు కవిత మీద కేసు ఉందా? లేదే. పంపించినామే ప్రశాంతంగా ఇంట్లో ఉన్నది, ఆమె సేఫ్. కానీ మధ్యలో ఉన్న వాళ్ళ కదా బకరా.
అందుకని మీరు కూడా ఆలోచించాలి. అది ఎవరైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు పంపించినా, బీజేపీ వాళ్ళు పంపించినా, బీఆర్ఎస్ వాళ్ళు పంపించినా, ఇంకే పార్టీ అయినా పంపించినా, ఏ లీడర్ పంపించినా మనం ఎగేసుకుంటూ వీడు మా లీడర్ అనుకొని ఎగేసుకుంటూ పోయి అవతల మీద దాడి చేస్తే ఎవడైతే అక్కడ నిందితుడు మనమే అవుతాం, మధ్యలో ఉన్నోడే బలికా బక్రా. ఇప్పుడు ఆ క్రిమినల్ కేసులు, ఆ వ్యవహారం అంతా మీరు ఎదుర్కోవాలి. రేపు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆ పోలీస్ మీద మీరు అటాక్ చేసినట్టు అది ఎంత సీరియస్ అఫెన్స్. అది 307 పెట్టి ఉంటారు ఆల్రెడీ అక్కడ, మర్డర్ కేసు. సో పబ్లిక్ కామెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. వీడియోలు మనం వేయలేం కూడా. అయ్యో ఇక్కడ పోలీసు ఉన్నాడు, ఆయన కొట్టడాయన ఎవరిని? ఇగో ఆడ కొట్టేది ఎవరిని? పోలీస్ ఆయన్ని కొడుతున్నారు. గాల్లో కాల్పులు జరిపారు. అసలు ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది పెద్ద లాయన్. ఇప్పుడు అధికార పార్టీ కూడా రెస్పాండ్ కావాలా. ఇప్పుడు ఇది భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ అవుతూ ఉంటే పరిస్థితి ఏందండి? వీళ్ళందరి మీదకి పంపించేస్తారు. దీన్ని అంత ఇష్యూ సీరియస్గా తీసుకోకపోతే అందరి ఇండ్ల మీదకి పంపించేస్తారు. ఫస్ట్ ఈ పొలిటికల్ లీడర్లు లాంగ్వేజ్ని కూడా మార్చుకోవాలా, కొంత బాధ్యతతో మాట్లాడాలా. ఏమంటున్నారు అన్న? గన్మ్యాన్ ఫస్ట్ అక్కడ ఉన్న లేడీస్ని కొట్టిండు, అక్కడ జరిగిందట. రఘు గారు మీరు సపోర్ట్ చేస్తున్నారా మల్లన్న అలా మాట్లాడడాన్ని? ఇప్పుడు మల్లన్న అలా మాట్లాడడాన్ని ఆయన ఏమంటుండు? నేను నెగిటివ్ కోణంలో, పాజిటివ్ కోణంలో ఏం ఆలోచించలేదు. అక్కడ జనరల్గా ఉన్న ఒక సామెతను నేను చెప్పినాను. సరే, అది ఆమెకు యాప్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. అది కొంత నెగిటివ్ అవుతుంది విడమర్చి చెప్తే. అందుకే నేనేమంటున్నా, ఎవరు ఎలాంటి పరుష పదజాలం వాడినా దాన్ని వ్యతిరేకించాల్సింది. కానీ దాడులు అన్నది దానికి పరిష్కారం కాదు. దానికి ఇంకొక మార్గం ఉంటుంది. కావలసినంత ఎక్స్పోజ్ చేయొచ్చు. మీరు కావలసినంత ఎక్స్పోజ్ చేస్తే మీకే సింపతి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? దాడి చేయడం వల్ల డాన్ లాగా అయిపోయింది. కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, అవి ఏం చేయాలో అర్థం కాక పిచ్చులు లేచి ఇలా దాడులు చేయిస్తున్నారు. ఏదేమైనా మల్లన్న మాట్లాడింది కూడా తప్పే శ్రీనివాస్ గారు అంటున్నారు. తీన్మార్ మల్లన్న కవిత ఇద్దరు కలిసి ఆడే నాటకం అట. Whatever Raghu, KCR, KTR, Mallana, this is not right using this kind of vulgar words. They are public figures and leaders. Correct చెప్పినవు రఘు అన్న. పొలిటికల్ లాంగ్వేజ్. మల్లన్న ఈజ్ రాంగ్. ఎందుకు సపోర్ట్ చేయరు? బరాబర్ చేస్తారు. కవిత పని ఎట్లా ఉందంటే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అన్నట్టుంది. కవితకు లోకేశ్వరం మండలంలో 200 ఎకరాల భూమి ఉందట. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఒక మాటని ఇంత భయంకరంగా తీసి మాట్లాడుతున్నారు కదా. ఆమె ఎవరి భూములల్లా బ్లూ షీట్లు వేసింది? హైదరాబాద్లో భూములు, జిల్లాల్లో భూములు, విదేశాల్లో భూములు, ఇవన్నీ ఎవనివి? సంపాదన ఎవంది ఇదంతా? మరి అక్కడ నష్టపోయిన, జీవితాలాగమైపోయిన బీసీల సంగతి ఏంది? ఈమె బీసీల గురించి మాట్లాడుతున్నది.
ఎంతమంది మీద ఈమె దాడులు చేయించింది? మరి ఆ కుటుంబాలలో మహిళలు లేరా? ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి కదా. ప్రత్యక్షంగా మాట అంటేనే ఇంత ఇబ్బంది అనిపిస్తే నన్ను నన్ను ఇట్లా అంటారా అని, మరి మీరు నాశనం చేసిన వాళ్ళ జీవితాల్లో అందులో కూడా మహిళలు ఉన్నారు కదా. మీ కుటుంబం నాశనం చేసిన జీవితాల్లో నేరళ్ళ ఇష్యూకి ఆన్సర్ చేయండి, నాకు ఇంకేం అక్కర్లే. ఆనాడు మీరు వచ్చి మాట్లాడినారా? అసలు వీళ్ళకి ఎటువంటి సింపతి కానీ సానుభూతి కానీ ఈ కుటుంబం పట్ల చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది కొంత కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఆ కాంట్రవర్సీ స్టేట్మెంట్ని ఇవ్వడము కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాం. లాంగ్వేజ్ని ఖచ్చితంగా సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. రఘు, ప్లీజ్ స్టాప్ రీడింగ్ న్యూస్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, నో యూజ్. అంటే ఆమె ఇంకొక ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బీసీల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీద అటాక్ చేస్తే ఇంకా నేను బీసీ అనే యాంగిల్ ప్రొజెక్ట్ అవుతుంది, ఇంకా నా ఉనికి నా ఐడెంటిటీ ఇంకా పెరుగుతుందన్న కోణంలో కూడా అటాక్ చేయించుండొచ్చు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన వారసత్వం కదా, అట్లనే ఉంటుంది. కంచంపొత్తు మంచంపొత్తు అనేది తెలంగాణ సామెత మాట, అంతేగాని ఒక మహిళను లేక కవితను అన్నట్టు కాదు. కామారెడ్డి దగ్గర ఉందట ఆమె భూమి. పోయే వాళ్ళకు తెలివి ఉండాలి, ఎందుకంటే వారు బీసీ నాయకులు కారు కదా. అనవసరంగా కవితను హైలైట్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు మారాలి, వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. రాహుల్ గాంధీకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడడానికి? ఇప్పుడు మాట్లాడడం వేరు, బీసీలు వాళ్ళ పైకి రావాలా, బీసీలకి ఇవ్వాలి అని మాట్లాడడం వేరు, వాళ్ళ పదవులు దొబ్బి అధికారంలోకి రావడం వేరు. వీళ్ళ కుటుంబము మాట్లాడడం వరకే పరిమితం అయితలేదు, మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేదు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, ఎవరిని పెట్టిండు? ఆయన వచ్చి కూర్చున్నాడు సింహాసనం మీద. ఈమెది కూడా అంతే, రేపు బీసీలని బీసీల ఓట్లు దొబ్బి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుందామని నా ప్లాన్. అదే అంటున్నారు అందరు. ఇప్పుడు నిన్న ఆయన ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఆమె మాట్లాడొద్దా, వాళ్ళే మాట్లాడాలా, ప్రధానమంత్రి ఎట్లా వచ్చి మాట్లాడడాన్ని ఎవరు తప్పుపట్టట్లే. వీళ్ళకొక చరిత్ర హిస్టరీ ఉన్నది, వీళ్ళకొక బ్యాక్గ్రౌండ్ ఉన్నది. దళితుల పేర్లు చెప్పి, గిరిజనుల పేర్లు చెప్పి, బీసీల పేర్లు చెప్పి ఓట్లు దొబ్బి ఆ సింహాసనం మీకే ఇస్తామని చెప్పి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. ఆ కుటుంబం పరిపాలించింది. సో అది ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ జనాన్ని మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి తప్ప వీళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు అని చెప్పే ప్రయత్నం. చలో నెక్స్ట్, ఈ అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది.